ఇండస్ట్రీ వచ్చిన స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ గుడ్ ఆఫర్స్ ఫర్ హీరోయిన్ రోల్స్. బట్ ఆ టైంలో మేబీ నాకు ఆ పుష్ దొరకలేదు అనుకుంటా. ఐ కుడెంట్ టేక్ దట్ స్టెప్, అంటే యాజ్ ఎ లీడ్గా. బట్ సీరియల్స్లో కంప్లీట్గా హీరోయిన్గా బిజీగా ఉన్నాను దట్ టైం. చేసిందంతా సూపర్ డూపర్ హిట్ అనమాట. అంటే ఒక్కొక్కటి కూడా వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అందులోనే ఉండిపోయాను. మేబీ ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయాను అనుకుంటా. మేబీ లైఫ్ ఈజ్ మూవింగ్ ఆన్, లెట్స్ గో అహెడ్ అని. అండ్ ఐ వాజ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వేర్ కొంచెం ఈ సినిమా అవి అనేది అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో ఒక ఫ్యామిలీ అతను డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన త్రూ వచ్చేసాను నేను. ఫ్యామిలీ అంతా పర్లేదులే, ఆయన ఉన్నారు కదా, లేదంటే సినిమా అవి చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఇది ఆ టైం అనుకుంటా. సో నేనేంటంటే వచ్చిన క్యారెక్టర్స్ని చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడ ప్లాన్ చేయలేదు, అయ్యో ఇది చేస్తే నా లైఫ్ ఏమన్నా చేంజ్ అయిపోద్దా, ఏదన్నా అయిపోద్దా, అలా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ సీరియల్ హీరోయిన్గా చేసి సెకండ్ సీరియల్లో సపోర్టింగ్, ఎందుకంటే అది హీరోయిన్ కంటే పెద్దగా ఇది ఉండింది అనమాట, స్కోప్ ఉండింది. సో ఐ డిడ్ అ దేవదాసి రోల్ వేర్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. బట్ అలా, సో ఐ కెప్ట్ ఆన్ టేకింగ్ ఛాలెంజెస్. సో ఐ థింక్ ఇట్ మేడ్ మీ ఈజీ.